అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మలకోట బాలసేను, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 29 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఏవైతే ఓల్డ్ యాక్ట్లు ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ 3 ప్లేసుల్లో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ అని 3 కూడా చట్టాలు వచ్చినాయి. అవి 2023 సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, ఎందుకంటే దాన్ని అమలు చేసుకోవడం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉంది. 29 రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఏవైనా నేరాలు జరిగినప్పుడు ఇంతకుముందు ఐపీసీ కింద, ఇండియన్ పెనల్ కోడ్ కింద బుక్ చేసేవాళ్ళు. ఆ చట్టం ఏంటంటే 1860 చట్టం అన్నమాట. ఇప్పుడు బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత 2023లోనే చట్టం వచ్చింది, యాక్ట్ వచ్చింది. అమలైపు మటుకము 24 జూలై 1 నుంచి 2024 జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. చాలామంది కూడా డౌట్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సెమినార్ కండక్ట్ చేసి ప్రజల లోపల అవేర్నెస్ ఇచ్చింటే ఇట్లా యాక్ట్ చేంజ్ అయినాయి క్రిమినల్ లా అంటేనేమో అందరికి తెలిసి ఉండేది. ఎందుకంటే ఆ యాక్ట్లు వచ్చినాయి, అమలు అవుతూ ఉన్నాయి, పోలీసు వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తూ ఉండరు. జూలై 1 నుంచి కూడా ఈ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు ఉన్న ఐపీసీ ఎందుకంటే దాన్ని మొత్తం రివ్యూ చేసి ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండే అందులో, ఆ 511 సెక్షన్ 358 సెక్షన్స్ కింద కుదించేసి 358 సెక్షన్లే పెట్టినమాట. ఇంకోటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో ఇంతకుముందు 484 ఉండే, 484 అన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇందులో కొన్ని సెక్షన్లు పెంచి ప్రొసీజర్ కనుక 531 సెక్షన్లు పెట్టిండ్రు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872 యాక్ట్ అది ఎందుకంటే దాంట్లో 170 అన్న 3 సెక్షన్లు ఇందులో పెట్టినాయి. బిఎస్ఏ బిఎస్ అంటే భారతీయ సాక్ష్య అధినియము. బిఎన్ఎస్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో వచ్చిందేమో అందులో 531 సెక్షన్స్, ఇంతకుముందు 484 ఉండే. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనమాట. ఈ 3 యాక్ట్లు కూడా క్రిమినల్ లా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూల స్తంభాలు అనమాట. ఈ 3 ఉంటేనే క్రిమినల్ లా మొత్తం కూడా ఉన్నట్లు. క్రిమినల్ లా ప్రొసీజరు ఫాలో అయ్యి, ఎందుకంటే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనం ఫాలో అయ్యి దాన్ని ఎట్లంటే హౌ టు గెట్ బెయిల్ అనేది ప్రొసీజరు, ట్రయల్, పోలీసులు కూడా రిమాండ్, పోలీస్ కస్టడీ, ఎఫ్ఐఆర్ చేయడం, ఇవన్నీ కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫాలో అవుతుంది. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు కనుక బిఎన్ఎస్ఎస్ కింద ఉంటా, భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద చేసి, ఎందుకంటే మొత్తం కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, జడ్జెస్ కానీ, న్యాయమూర్తులు కానీ, లార్డ్షిప్స్ కానీ, వీళ్ళందరూ కూడా హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కింది కోర్టుల్లో కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే మనము ఫాలో అయ్యి కేసులు కొట్లాడవలసి వస్తుంది అన్నమాట. ఆ బిఎన్ఎస్ఎస్ కింద ఎందుకంటే కేసులు ఏవైతే ఉంటావో అది మొత్తము కూడా బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఈ బిఎన్ఎస్ఎస్ని ఫాలో అయ్యి మనము ప్రొసీజర్ ఫాలో అయ్యి కేసులు కొట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ అడ్వకేట్ అంతా కూడా డిఫెన్స్ కానీ, ప్రాసిక్యూషన్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎందుకంటే దీన్నే బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్షను సంహిత 2023 యాక్ట్ను ఫాలో అయ్యి, ఎందుకంటే దీని ప్రకారమే ప్రొసీజర్ ప్రకారమే మన కోర్టుల పిటిషన్స్ కానీ అవి కానీ వేయవలసి వస్తుంది. అందుకని చాలామంది కూడా తెలియదు ఈ సెక్షన్లన్నీ చేంజ్ అయినవి, యాక్ట్ కొత్తగా వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది తెలియదు. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ ప్రొసీజర్ అన్నీ ఇట్లా చేంజ్ అయినట్ట కదా సార్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి చాలామంది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తేంది, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తేంది, ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి చేస్తుంటారు అనమాట. చాలామంది కూడా తెలియదు. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అందుకని బిఎన్ఎస్ఎస్ అనేది ఇందుట్లో క్రిమినల్ ప్రొసీజర్లో ఒక యాక్ట్ కనుక దానిలో చాలా ఉపయోగాలు ఉంటాయి కనుక అది కింగ్ అన్నమాట. అందుకని ఎవిడెన్స్ యాక్ట్ అయితేనేమో సివిల్లో కూడా ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవుతారు. అదే బిఎస్ఏ అనమాట, భారతీయ సాక్ష్య అధినియం అని.
అది క్రిమినల్ లెవెల్కి వస్తుంది, సివిల్ లెవెల్కి వస్తుంది. బిఎన్ఎస్ అంటేనేమో నేరాలు చేసినటువంటివి ఇప్పుడు ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండే, ఇప్పుడు 350 కిందనే సెక్షన్లు పెట్టింది కదా. 358లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది అనమాట. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఆ సెక్షన్ను బట్టి, ఆ నేరాన్ని బట్టి మనము ఫాలో కావాలి. ఏం అఫెన్స్ను బట్టి ఏం నేరం చేస్తే ఆ నేరం కింద సెక్షన్ను రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో పైన టాప్ భాగంలో ఉంటుందన్నమాట సెక్షన్. బిఎన్ఎస్ యాక్ట్ కింద బుక్ చేస్తారు అనమాట. అందుకని చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు, ఎవరైనా మరణిస్తే దాని మీద పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారంట కదా సార్, దాని ప్రొసీజర్ ఏంటంటే అది దానే పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అంటారు. ఎందుకంటే దాని చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 174 కింద ఎవరైనా సూసైడ్ చేసుకుంటే దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్టు సబ్మిట్ చేస్తారు మెజిస్ట్రేట్కి కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ, హయ్యర్ అథారిటీ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కానీ, మెజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ వాళ్ళు సబ్మిట్ చేస్తుంది. అది 174 ఉండే. 174 రద్దయింది కనుక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి కింద చేస్తుంది. 194 అనమాట. 194 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనమాట. అండ్ 194 174 ప్లేస్లోనే 194 సెక్షన్ వచ్చింది. ఈ 194 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ టు రిపోర్ట్ అండ్ సూసైడ్ అనమాట. దీని యొక్క డెఫినేషన్ అనమాట. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో దాన్ని విచారించేసి నివేదిక అందించడము, దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. దాని యొక్క కంటెంట్స్ అనమాట. అందుకోనికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. అందుకోని చెప్పేసి ఈ 194 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఎవరైనా చనిపోతే, ఎప్పుడే మరణించినట్లయితే కానీ, ఎవరైనా సూసైడ్ చేసుకొని చనిపోతే కానీ, ఎందుకంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు వచ్చినప్పుడు స్పాట్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళంతా కూడా రిపోర్టు స్టేట్ గవర్నమెంట్కు సబ్మిట్ చేయవలసి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించిన అధికారి కానీ, లేకుంటే వాళ్ళ పోలీసు అధికారి కానీ, ఆ జ్యూడిక్షన్లో ఉండే పోలీసులు కానీ ఎవరైనా కానీ, దాని మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి దాన్ని పంచనామా చేసిన తర్వాత అక్కడ లోకల్లో ఎవరైతే ఉంటారో 2 లేక 3, 4 మందిని ఎవరైతే రెస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారో పిలిపించేసి ఆ బాడీని మొత్తం కూడా విచారించేసిన తర్వాత ఆ బాడీ మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా, ఏమైనా జంతువులు పొడిచి చంపారా, ఎవరైనా కొట్టారా, అవన్నీ కూడా గాయాలన్నీ కూడా చూసి స్కిన్ మీద ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చర్మం మీద ఏమైనా ఉంటే దెబ్బలు ఉంటాయి కూడా, గాయాలు ఉంటే కూడా అవన్నీ ఆ రిపోర్ట్లో రాస్తారనమాట. రాసిన తర్వాత అక్కడ రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించేసి ఆ పంచనామా మీద మొత్తం కూడా సంతకాలు తీసుకుంటారు. చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, కన్సర్న్ మేజిస్ట్రేట్ కానీ ఆ రిపోర్టు పంపాలన్నమాట. ఆ రిపోర్టు పంపించినప్పుడు అందులో ఎందుకంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు 7 years బిలో లోపల చనిపోయిన ఎవరైనా మహిళ ఉంటే, వివాహమై మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ తర్వాత అబోవ్ ఉన్న వాళ్ళు కూడా లేడీస్ అందరికీ ఎందుకోసం చనిపోయిందని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినట్లయితే, వాళ్ళు ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ డెడ్ బాడీని ఎందుకంటే ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి పోస్ట్ మార్టం చేయవలసి వస్తుంది. డెడ్ బాడీ వాళ్ళ పోస్ట్ మార్టం చేయని పరిస్థితులు ఉంటే ఇక్కడ దూరం నుంచి తీసుకొని రావాలనుకున్నప్పుడు దగ్గరున్న ఏదైనా హాస్పిటల్కి తీసుకుపోయి కూడా పోస్ట్ మార్టం చేసి ఆ పోస్ట్ మార్టం యొక్క ఎందుకోసం చనిపోయింది అనేది కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా 194 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారమే చేయవలసి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా దాని కింద చేసినప్పుడు ఆ రిపోర్టును బట్టి, ఆ కేసును బట్టి ఆ ఫైనల్ రిపోర్ట్ ఎవరు చనిపోయారని కూడా తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఈ 194 కింద వేసినటువంటి ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అందుకోని చెప్పేసి డెడ్ బాడీ మీద వాళ్ళ ఉన్నట్లు గాయాలు ఉన్నట్లు ఉంటే, అతని ఎముకలు కానీ ఏమైనా ఇరిగినట్లు ఉంటే కూడా అవన్నీ కూడా పోస్ట్ మార్టంలో తెలిసిపోతాయి అన్నమాట. ఎందుకోసం చనిపోయాడు, ఏం చేశాడు, వాళ్ళ జంతువుల వల్ల పొలిచితే కూడా జంతువుల గాయం పరిచి చంపితే కూడా దాని మీద ఇంజురీస్ అనేది డెడ్ బాడీ మీద ఉంటాయి కనుక అవన్నీ కూడా రాస్తారనమాట. రాసి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తారనమాట. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, కన్సర్న్ మేజిస్ట్రేట్ కానీ
ఆ రిపోర్టు మీద రాసిన తర్వాత అక్కడ లోకల్గా ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తారో ఆ ఆఫీసర్ సంతకం చేస్తాడు. ఆఫీసర్ కూడా సంతకం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ని ఎవరైనా అపాయింట్ చేస్తే కూడా అతను కూడా మొత్తం ఆ రిపోర్ట్ రాసిన దాకా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ లోకల్ పర్సన్స్తో ఎవరైనా సంతకం చేసుకున్నట్లయితే ఆ డెడ్ బాడీకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటే కూడా వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు అనమాట. ఆ డెడ్ బాడీ మీద ఎక్కడెక్కడైనాయి, ఎవరిని చంపారు, ఎందుకోసం చంపారు, వాళ్ళ ఫైజన్ తీసుకున్నట్లు ఉంటే కూడా ఫైజన్ తీసుకొని చనిపోయేటోళ్ళు ఉంటే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటే కూడా అవన్నీ కూడా పోస్ట్ మార్టంలో తెలుస్తాయి కనుక అవన్నీ కూడా ఆ రిపోర్టులన్నీ కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కానీ, కన్సర్న్ మెజిస్ట్రేట్ కానీ పంపించవలసి వస్తుంది. ఇవన్నీ కూడా 194 కిందనే చేయవలసి వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న ఎవరైనా ఉన్నా కూడా ఈ 194 కిందనే పోలీసు వాళ్ళు, ఎందుకంటే మరణించిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఆ స్పాట్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి డెడ్ బాడీ మీద ఉన్న గాయాలన్నిటి కూడా రాసి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇక్కడ ఉన్న మెజిస్ట్రేట్ కానీ చేయవలసి వస్తుంది. డాక్టర్ కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అపాయింట్ చేసిన వాళ్ళే ఎగ్జామ్ చేయవలసి వస్తుంది అనుకోనికి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 194 కింద చేసినప్పుడు, డెడ్ బాడీ కింద చేసినప్పుడు ఆ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో కేసుకు సంబంధించి కూడా ఉండొచ్చు అనమాట. అందుకో ఇంకా గాయాలను బట్టి, డాక్టర్ రిపోర్ట్ని బట్టి, ఎందుకంటే ఎవరన్నా కల్ప్రిట్స్ ఎవరన్నా అతను చంపినట్లు ఉంటే, అతనికి ఫైజన్ ఇచ్చి చంపినట్లు ఉంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అరెస్ట్ అయినట్లయితే ఈ రిపోర్ట్లు కానీ, పంచనామా కానీ, ఆ శరీరం మీద ఉన్న గాయాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ కేసు సపోర్టివ్గా ఉంటాయన్నమాట. ఈ ఫైనల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు 174 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము చేసేవాళ్ళు. ఇప్పుడు చట్టం చేంజ్ అయింది కనుక ఆ చట్ట ప్రకారము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా BNSS యాక్ట్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ ప్రకారము 194 కింద ప్రొసీజర్ ప్రకారము ఆత్మహత్య చేసుకున్న అటువంటి మనిషిని విచారించి, ఎందుకంటే ఆ రిపోర్టు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయడం దాన్నే నేను ఫైనల్ రిపోర్ట్, పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అంటారు. అందుకోనికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే అన్ని పోలీస్ స్టేషన్లో కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకని ఎంతమంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పోలీసు వాళ్ళు రిపోర్టు రాస్తున్నారు సార్ అని చెప్పేసి, రాసి పంపించారంట సార్ అంటారు. అందుకని ఇవన్నీ గమనించుకొని మీరు అన్నీ ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.